మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా తెలంగాణ వాసులు ప్రయాణిస్తున్న బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో స్పాట్లలోని 7 మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తోన్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోని 7 ప్రాణాలు కోల్పోగా 6 తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14 మంది ఉన్నట్లు గుర్తించారు. క్షతగాతులను సిహోరా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన మినీ బస్సు నెంబర్ AP29W1525గా గుర్తించారు. తొలుత మినీ బస్సు నెంబర్ చూసి ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులనుకున్నారు. కానీ మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిగా గుర్తించారు. వీళ్లంతా బంధువులేనని సమాచారం. రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 25 ఉన్నారు. ఎల్బీనగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు ఎక్కడికక్కడికి రోడ్డు ప్రమాదంలో తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతో వచ్చి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బయలుదేరుతున్నారు. అది ఏం జరిగినా కూడా చాలా ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేము. ఎందుకంటే ఒక పుణ్యకాలానికి వెళ్ళి కుటుంబంలో ఇంతమంది జరిగిపోవడం అంటే మామూలు మాట కాదు. ఎవరు తట్టుకునే మాట కూడా కాదు. సారీ, క్షమించండి.